మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రామ్ భూపాల్ పాల్గొన్నారు. ఇక నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, కోటపల్లి, జైపూర్ మండలాలకు సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే మార్పులు టీపీసీసీ అనుకుంటుందో డిస్ట్రిక్ట్లలో కూడా చేయాలని ఒక అందరు కార్యకర్తలకు ఒక అవకాశం కల్పించాలి అని చెప్పి వాళ్ళందరూ అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా మీ అందరూ తెలుసు, ఇంతకు ముందు ఉన్న టీఆర్ఎస్ హయాంలో కేవలం అహంకారం, పోలీసు రాజ్యం, ఆ రోజులలో తప్పుడు పోలీస్ కేసులు పెట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇతర అందరికీ కూడా హింసించడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావాలి, ప్రజాపాలన కావాలి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, ఈ 18 నెలల్లో మనం చెన్నూరు నియోజకవర్గంలో అనేకమైన నిధులు తీసుకొచ్చి రోడ్లైనా కానీ, నాలీలైనా కానీ, మంచినీటి సౌకర్యం గురించి అనేకమైన కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. ఈ ఎండాకాలంలో కూడా నిజంగా చాలా తక్కువ మంది మనకు నీళ్ళు వస్తలేవు అని చెప్పి కంప్లైంట్ చేస్తారు. అంటే ముందు చూపుతోనే అన్ని చోట్ల ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉన్నదో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది.